ఈ క్లిష్ట పరిస్థితి అయినా సరే మేం కూడా ఉన్నాం బరిలో. ఇది యుద్ధం అనుకోని ఒక యుద్ధ ప్రాతిపదిక మీద మనము ఈ ఎన్నికల్లో మన అభ్యర్థి అయిన గాలి అనిల్ కుమార్ గారికి ఒక పెద్ద హ్యూజ్ ఎలక్షన్లో మనము మన మాణిక్రావు సార్కి అయితే ఎంతైతే తెచ్చామో దానికి డబల్ తేవాలని మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న, మనలో ఏమాత్రము తగ్గలేదు. ఇంకా తెలంగాణ ఉద్యమం మనలో ఇంకా సాగుతూనే ఉంటుంది, పోరాడుతూనే ఉంటాం. పోరాడే యోధులలా మనం పోరాడుతూనే ఉండి ఈ ఎలక్షన్లో మన గాలి అనిల్ కుమార్ గారిని విజయవంతంగా గెలిపించుకోవాలని మరొక మారు మీకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు మేడం గారికి. ఇప్పుడు టిఎస్సి చైర్మన్, మాజీ చైర్మన్ తన్వీర్ భాయ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. టిఆర్ఎస్ పార్టీ కోయిర్ మండల పార్టీ అధ్యక్షులు అన్న మాజీ జెడ్పీటీసీ నరసింహన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు మన పార్లమెంట్ ఎన్నికల సన్నాహానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న, అట్లాగే మరి ఇంకా మోసం చేయకండి, పోయేది ఉంటే పోండి, నమ్మించి మాకు ద్రోహం చేయకండి. పెద్ద సార్ గారు బిడ్డ జైల్లో ఉండి కష్టాల్లో ఉంది, పదవులు పొంది పార్టీకి అన్యాయం చేసి పార్టీకి క్లిష్ట పరిస్థితుల్లో మీరు వేరే పార్టీలోకి మీ సొంత ప్రయోజనాల కోసం పోతున్నారు. మీ మనసు ఎట్లొస్తుందని అడుగుతున్నాను. 10 సంవత్సరాలు మీరు పదవులు అనుభవించారు. హరీష్ అన్న జైరాబాద్కి వస్తే పెద్ద మనుషులని చెప్పి గౌరవం ఇచ్చిండు, ఆ గౌరవం ఉంచుకోవట్లేదు. పెద్ద సార్ కూడా పెద్ద మనుషులని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర అభివృద్ధికి అందరి అనుభవం కావాలని చెప్పి ఒక మంచి మనసుతో వేరే పార్టీలో ఉన్నవారు కూడా వస్తా అంటే వారికి పిలిచి వారికి పదవులు ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కానీ ఈరోజు వారు ఆ కృతజ్ఞత ఉంచకుండా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మోసం చేస్తున్నారు. ఇది మీకు తగునా అని అడుగుతున్నాను. ఇప్పటికీ కొంతమంది పార్టీ తొడిగేసుకొని గుడ్డనకలు మోసం చేయాలని చూస్తున్నారు. మీ కార్యకర్తలు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేను చెప్తున్నాను. నిజంగా మొన్న సార్ భువనగిరిని కూడా పార్లమెంట్ పోయినప్పుడు స్పీచ్ విన్నాను యూట్యూబ్లో, చాలా బాగా అనిపించింది. ఈ కష్టకాలంలో పార్టీకి ఎవరైతే అండగా నిలిచిన కార్యకర్తల కాళ్ళు కడిగి నీళ్లు నెత్తి మీద వేసుకున్న నాయకులు తప్పులేదన్న నిజం సార్, అది 100% వాస్తవం. ఈ కార్యకర్తలే మన పార్టీకి పట్టుకొమ్మలు, వీళ్ళే మనకు నిజమైన నాయకులు సార్. దయచేసి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో నాయకులకు కాపాడుకోండి సార్. ఇక్కడ ఉద్యమకారులు ఉన్నాం సార్ ఇంతమంది. ఈరోజు కొంతమంది పోయినందుకు ఇక్కడ ముందు లైన్లో కూర్చునే అవకాశం వచ్చింది సార్. వాళ్ళు 10 సంవత్సరాలు వస్తే ఇక్కడే ఉంటుండే. ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళు కూడా మీద వచ్చి కూర్చోగలుగుతున్నారంటే పార్టీలో కచ్చరా పోయింది. పోను సార్, మాకేం టెన్షన్ లేదు, కార్యకర్తలందరం కూడా మీ వెంబడి ఉంటాము. దయచేసి మోసం చేసే వారికి ముందే జాగ్రత్త వహించి మా పార్టీకి కాపాడుకోండి సార్. జైరాబాద్ యొక్క కార్యక్రమానికి రంజాన్ మాసం ఉన్నా కూడా మైనార్టీ నాయకులు అధిక సంఖ్యలో విచ్చేశారు. वारंदरी शुक्रिया अदा कर रहा हूँ। माइनॉरिटी लोग रोजा रही को भी इतने आज में ये मीटिंग को आए हरीश राव साहब आ रहे बोले तो माइनॉरिटी लोगों को कौन आए सभी को मैं शुक्रिया अदा करता हूँ। అలాగే మా టౌన్ నుండి ఇంతకు ముందు మెజారిటీ ఇచ్చాం సార్, మన మాజీ చైర్మన్లు మాజీ కౌన్సిలర్ అందరం కలిసి ఇప్పుడు కూడా మీ ఆదేశాల ప్రకారం మేము కలిసికట్టుగా పనిచేసి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో శివకుమార్ అన్న ఉన్నారు, ఇంకా పెద్దలు గుండన్న నరోత్తం గారు, మరి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ హరీష్ సాబ్ కొడుకు, ఈరోజు హరీష్ సాబ్ లేని లోటు కూడా మన పార్టీకి కనిపిస్తుంది సార్. తన్వీర్ భాయ్ గారి ఆధ్వర్యంలో కూడా మేము ఖచ్చితంగా మెజార్టీ తెస్తామని, ఇప్పుడు వచ్చే పార్టీ పదవులనైనా ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి, విద్యార్థి ఉద్యమకారులకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. జై తెలంగాణ.
జోహార్ తెలంగాణ మన వీరులకు. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం. ధన్యవాదాలు అన్నగారికి. ఇప్పుడు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. దయచేసి ఎవరెవరికి చేతులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా లేపి జై తెలంగాణ అని గట్టిగా చెప్పండి. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మరి యొక్క సభకు అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ మాణిక్రావు గారికి, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి మనకు దిశానిర్దేశం చేయడానికి వచ్చేసినటువంటి అన్న హరీష్ అన్న గారికి, మరియు మనం పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి అనిల్ కుమార్ అన్న గారికి, మరి అదేవిధంగా అక్క జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారికి, మరి తన్వీర్ భాయ్ గారికి, నరోత్తమన్న గారికి, గుండన్న గారికి, దేవన్న గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి BRS పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎక్కువ సమయం లేదు, అన్న సిద్దిపేట పోవాలి కాబట్టి రెండే విషయాలు మీకు చెప్పాల్సుకుంటా. ఒకటి, మనం మొన్న ఎన్నికల్లో ఏ విధంగా అయితే మాణిక్రావు గారిని గెలిపించి అసెంబ్లీలో జహీరాబాద్ గొంతు వినిపించడానికి పంపించినామో, అదేవిధంగా మనం ఈరోజు ఎన్నికలు వచ్చినాయి. మరి మనం మన గాలి అనిల్ కుమార్ గారిని కూడా గెలిపించి పార్లమెంట్లో జహీరాబాద్ గొంతు వినిపించడానికి పంపించాల్సిందిగా ప్రతి ఒక్కరితోటి వేడుకుంటూ, మరి ఇంకా చిన్న విషయం, గతంలో 2 సార్లు ఈ యొక్క జహీరాబాద్ నుండి మనం TRS పార్టీ ప్రతినిధిగా మన మాణిక్రావు గారిని పంపించడం జరిగింది. అంటే ఆ రోజు కూడా కారు గుర్తుకే ఓటేసినాం. మరి పార్లమెంట్ అభ్యర్థి కూడా గత 2 పర్యాయాలు కూడా కారు గుర్తుకే ఓటేసినాం. కానీ కేవలం ఈరోజు మార్పు, డ్రైవర్ ఆయన పారిపోయింది కాబట్టి మరి కొత్త డ్రైవర్ వచ్చిండు, ఆయనే గాలి అనిల్ కుమార్ గారు. కాబట్టి ఈ డ్రైవర్ గట్టిగానే నడుపుతాడు. ఎందుకంటే ఈ డ్రైవర్కు గత ఉద్యమం నుండి కారు స్టీరింగ్ పట్టుకునే అలవాటు ఉంది. మరి డ్రైవర్ పోస్ట్ ఈరోజు ఇచ్చి మనందరం కూడా పంపించాల్సిన అవసరం మనందరిపైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ, మనందరం కూడా రేపు మే 13వ తేదీన మరి మనందరం కారు గుర్తు కోటేసి మరొక్కసారి కూడా మరి ఈ యొక్క ప్రాంతం నుండి పార్లమెంట్ అభ్యర్థిగా పంపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ యొక్క వేదికకు కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అన్నగారికి. ఇప్పుడు సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. సభాధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు మాణిక్రావు గారు, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మన పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారికి, పేరు పేరును పోకుండా వేదికను అలంకరించిన ప్రముఖులకు, పత్రికా విలేకరులకు, సోదరమణులకు, సోదరులకు, ముఖ్యంగా మన జహీరాబాద్కు మళ్ళా గడ్డు కాలం తెచ్చింది కాంగ్రెస్. గతంలో కాంగ్రెస్తో పోట్లాడి మనం తర్వాత TRS దీంట్లోనే విజయాలు సాధించాం. మొన్న 2వసారి కూడా మాణిక్రావు గారిని గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు ఎట్లా ఉన్నాయంటే మొత్తం రైతాంగాన్ని ముంచే పరిస్థితి ఉన్నది వాళ్ళందరిది. సమయం ఎక్కువ తీసుకోకుండా స్థానికంగా మేము క్యాన్వసింగ్ వచ్చినప్పుడు అన్ని విషయాలు మీతోటి విశదీకరిస్తాం. మీరందరూ దయచేసి, గతంలో కాంగ్రెస్ పార్టీలో కష్టాలు అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను కూడా అందులో కొన్ని. కాబట్టి అందరూ కూడా నెమరేసుకొని మళ్ళీ ఈ కాంగ్రెస్ను మన ప్రాంతంలో ఏ పరిస్థితుల్లో కూడా రానియకూడదు. మనకు బీపీ పాటిల్ గారు మోసం చేశారు. కాబట్టి ఇప్పుడు గాలి అనిల్ కుమార్ గారు మన అభ్యర్థిగా ఉన్నారు. వారికి ఎక్కువ ఓట్లతో గెలిపించుకోవాలని మీ అందరితో కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ ధన్యవాదాలతో సెలవు. ధన్యవాదాలు అన్నగారికి. దయచేసి అక్కడక్కడ వెయిటింగ్ హాల్లో బయట ఉన్న TRS పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా రావాలని కోరుకుంటున్నాను. మంజులా శ్రీ చైర్మన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం.
ఈరోజు ఈ సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్న శాసనసభ్యులు మాణిక్రావు గారికి, మన ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి, దేవి ప్రసాద్ గారికి, ఇక్కడ వేదికపై ఉన్న ఈ కాన్స్టిట్యున్సీ ప్రజాప్రతినిధులందరికీ, మా ముందు వేదిక ముందున్న పార్టీ BRS పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ప్రెస్ అండ్ మీడియా సోదరులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో మాణిక్రావు గారిని ఏ విధంగా అయితే మంచి మెజారిటీతో మీరు గెలిపించుకున్నారో, అదేవిధంగా ఈరోజు పార్లమెంటు క్యాండిడేట్గా మన దగ్గరకు వచ్చిన గాలి అనిల్ కుమార్ గారిని కూడా మంచి మెజార్టీతో మీరు గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఇక్కడ మీ పట్టుదల ఎలాంటిది అనేది మొన్న శాసన ఎమ్మెల్యే ఎలక్షన్లో మనము చూసాము. ఓడిపోతున్న దాంట్లో జహీరాబాద్ ముందు పేరు చెప్పారు, కానీ ఇక్కడ కార్యకర్తలు ఎంత గట్టి వాళ్ళు అనేది మీరు నిరూపించుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలాగా పనిచేస్తూ పార్లమెంటు సభ్యుని కూడా మంచి మెజార్టీని తీసుకురావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీపై ఆ గట్టి నమ్మకం కూడా ఉంది. పార్టీ నుండి అందరూ వెళ్తున్నారని భయపడాల్సిన పని లేదు. ఎంతమంది వెళ్ళినా వాళ్ళు సాధించేది ఏమీ లేదు, మనకు జరిగే నష్టం కూడా ఏం లేదు. ఉన్నవారే గట్టి ప్రయత్నంతో ముందుకెళ్తే ప్రజలు మన వైపే ఉన్నారు. మొన్న జరిగిన పొరపాటును వాళ్ళు సరిదిద్దుకొని ఈరోజు మళ్ళీ BRS పార్టీని లేవనెత్తే ప్రయత్నం చేస్తారని గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మాట, వాళ్ళు చెప్పిన మాటను గుడ్డిగా నమ్మి వాళ్ళు ఎంత మోసపోయారో ఈ 100 రోజుల్లో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. మనం కొంచెం గట్టిగా ప్రయత్నం చేసి ప్రజల్లోకి ఈ ప్రభుత్వం చేస్తున్న అసమర్థత పరిపాలనను మీరు వివరించి చెప్పగలిగితే మాత్రం ఈసారి తప్పకుండా మంచి మెజార్టీ మన ప్రభుత్వానికి, మన BRS పార్టీ సభ్యునికి వస్తుందని గట్టి నమ్మకం ఉంది. కనుక ప్రతి కార్యకర్త చాలా శ్రద్ధగా పార్టీ మీద ప్రేమతో ఉన్నవారు గట్టిగా మీరు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ వైఫల్యాన్ని విడమర్చి చెప్పి మన గాలి అనిల్ కుమార్ గారిని గెలిపించాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం గారికి. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు దేవి ప్రసాద్ శ్రీ అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అక్కడక్కడ ఉన్న వారందరూ కూడా వేదిక లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మాణిక్రావు గారికి, జహీరాబాద్ నియోజకవర్గంలో మళ్ళీ గులాబీ జెండా ఎగరాలి, గులాబీ జెండా ద్వారా తెలంగాణ ప్రజల సమస్యల ఎజెండాను తీసుకొచ్చి ప్రభుత్వాన్ని వెంటపడాలి, ఆ వెంటపడడానికి అవసరమైనటువంటి నిర్మాణం జరగాలని ఇవాళ మన మధ్యలో ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ ఆర్థిక శాఖ మంత్రులు అన్న హరీష్ అన్న గారికి, పార్లమెంటు మరి అభ్యర్థిగా కేసీఆర్ గారి ఆశీర్వాదాలతో ఈరోజు మన ముందు ఉద్యమకారుడిగా నిలబడ్డటువంటి గాలి అనిల్ కుమార్ గారికి, పెద్దలు నరోత్తం గారికి, తన్వీర్ గారికి, దశరథ్ రెడ్డి గారికి, శివకుమార్ గారికి, మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారికి, స్వప్న భాస్కర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గుండప్ప గారికి, చాలామంది కుటుంబ సభ్యులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, గౌరవ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులకి, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకి, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. చాలామంది అనేక మంది పెద్దలందరూ కూడా మాట్లాడారు. పోయినసారి శాసనసభలో మనం అందరం కూడా చిన్న ఏమున్నా కూడా అందరం హరీష్ అన్న గారి మాట మేరకు, కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి గౌరవం మేరకు మాణిక్రావు గారిని అందరం కలిసి పెద్ద ఎత్తున మరి
మెజార్టీతో మనం గెలిపించుకున్నాం. కానీ మిగతా ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అబద్ధాలకి, కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారానికి కొంతమంది లోనై కొన్ని నియోజకవర్గాల్లో మనకు ఓటమి పాలవడం వల్ల ప్రభుత్వంలోకి రాలేకపోయినాం. అయినప్పటికీ కూడా ఏదో రైతు బంధు 15,000 ఇస్తుంది, పెన్షన్లు 4,000 చేస్తుంది, రుణమాఫీ 2 లక్షలు చేస్తుంది అని నమ్మి చాలామంది కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసింది. కానీ ఇలా జరుగుతున్నది ఏంది? ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా, ఇచ్చిన ఏ ఒక్క మాటను కూడా నిలుపుకోలేదని ఈ 100 రోజులు వాళ్ళు పెట్టుకున్నటువంటి డెడ్ లైనే పూర్తయిపోయింది. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయని దోకబాజీ పార్టీగా ఇలా కాంగ్రెస్ పార్టీ మిగిలిపోయిందనేటువంటి అంశాన్ని మనం అందరం కూడా కార్యకర్తలం ఇంటింటికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా మన అభ్యర్థి బీబీ పాటిల్ను మనం అందరం కూడా 2 సందర్భాల్లో గెలిపించినాం. 2 సందర్భాల్లో మనం అందరం కష్టపడి ప్రతి ఒక్కరం కూడా ఆయన మనకు డెవలప్మెంట్కు సరిగ్గా చూసుకోకున్నా, మనం గెలవకున్నా, మన దగ్గరికి రాకున్నా, మన భాష వలకకున్నా మరి బీబీ పాటిల్ గారిని మరి హరీష్ రావు గారి ఆదేశాల మేరకు కేసీఆర్ గారి సూచనల మేరకు గెలిపించడం. కానీ ఇలా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీ ఇలా అందరం కూడా మళ్ళీ కార్యకర్తలకి అండగా ఉండాలి, కార్యకర్తల సమస్యలను తెలుసుకొని ఇలా పార్టీ బలోపేతం చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నిలదీయడానికి ఒక బలమైనటువంటి ఉండాలని మనం అందరం కూడా కోరుకుంటున్నటువంటి తరుణంలో, కష్టాలున్నటువంటి తరుణంలో ఇలా పార్టీని వదిలేసి అనేక మంది అనేక రకాలుగా పోతా ఉన్నారు. పోయిన వాళ్ళ పట్ల మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. లక్షలాది సైనికులం మేమందరం ఉన్నామని ఇవాళ హరీష్ అన్నకు మనం ఎలుగెత్తి చాటాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. జైరాబాద్లో పోయినసారి అన్ని మండలాల మీటింగ్లో, గ్రామ స్థాయి మీటింగ్లో కూడా అన్నా ఈ ఎంపీ పనిచేస్తాడని చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా అధిష్టానానికి చెప్పినాం. ఇవాళ గాలి అనిల్ కుమార్ గారిని మరి ముఖ్యమంత్రి గారు మరి హరీష్ అన్న ఇవాళ అభ్యర్థిగా నిలిపినందున రేపు పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించడానికి, విభజన సమస్యలు ప్రస్తావించడానికి, ప్రజల ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో చాటడానికి ఒక బలమైనటువంటి గొంతుగా ఇవాళ గాలి అనిల్ కుమార్ని గెలిపించుకోవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని నేను మీ అందరికి కూడా పేరు పేరున మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ హరీష్ అన్న నాయకత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని మనం బలోపేతం చేయాలి. ఎందుకు చేయాలంటే రుణమాఫీ ఇవ్వాలని కాంగ్రెస్ ను గట్టిగా అడగడానికి ఇవాళ గులాబీ జెండాను మనం ఈడ గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. రైతు బంధు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచి రైతు బీమా తీసుకోవడానికి మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కావున ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుందాం. ఇవాళ హరీష్ అన్నకు అందరం మాణిక్రావు గారి నాయకత్వంలో జైరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా గడప గడపకు పోదాం, ఇంటింటికి పోదాం. ఈ గులాబీ జెండాను ఎగిరేసి తెలంగాణలోనే మేము మీ పక్షం ఉన్నామని నిరూపించడానికి మరొక అవకాశం వచ్చింది. అవకాశాన్ని ఉపయోగించుకుందామని మీ అందరికీ కూడా పేరు పేరున మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు అందరికీ కూడా కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు అన్నగారికి. ఇప్పుడు మన పార్లమెంటు అభ్యర్థి, తెలంగాణ ఉద్యమకారుడు, మన అందరు విన్నట్టున్న గాలి అనిల్ కుమార్ అన్న గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాను. జై తెలంగాణ. అందరు పిడికిలు బిగించి జై తెలంగాణ ఒకటి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. సభాధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు అన్న గారికి, అట్లాగే జైరాబాద్ పార్లమెంట్ సన్నాహక సభకు ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ అన్న గారికి, అట్లాగే దశరథ్ రెడ్డి అన్న గారికి, నరోత్తమ్ అన్న గారికి, శివకుమార్ గారికి, దేవిప్రసాద్ అన్న గారికి, మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మండల ప్రెసిడెంట్లకు, జడ్పీటీసీలకు, చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు,
సర్పంచ్లకు, ఎక్స్ సర్పంచ్లకు, ఎంపీటీసీలందరికీ, అట్లాగే నా గులాబీ కుటుంబ సభ్యులందరికీ, వేదిక మీద ఉన్న గులాబీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అట్లాగే నా ఉద్యమకార సహచరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులు, పత్రికా మిత్రులు వాళ్ళకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మన పెద్దలు గౌరవనీయులు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జహీరాబాద్ BRS పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించి మీ దగ్గరికి పంపించినాడు. ఈరోజు నన్ను మీరందరూ ఆశీర్వదిస్తారని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి నేను మీ యొక్క సైనికునిగా, మీ కుటుంబ సభ్యునిగా మీలో ఉండి నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి జహీరాబాద్ పార్లమెంట్ ప్రజల గొంతుగా పార్లమెంట్లో వినిపించాలంటే ఈ జాతీయ పార్టీలు మన తెలంగాణ గొంతు వినిపించరు. ఓన్లీ వాళ్ళ హైకమాండ్ ఏది చెప్తే అదే మాట్లాడతారు. మన తెలంగాణ గురించి, మన హక్కుల గురించి, మన జహీరాబాద్ పార్లమెంట్ సమస్యల గురించి పోరాడాలంటే పార్లమెంట్లో మనం ఒకరు ఉండాలి. కాబట్టి రాబోయే 13వ తారీఖు మే మరి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కారు గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మెజార్టీగా గెలిపిస్తారని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా మీ గురించి నేను పోరాడతా అని చెప్పి 24 గంటలు మీ అందుబాటులో ఉండి మీకు సేవ అందిస్తా అని చెప్పి, మీ ఒక సేవకునిగా పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మన దగ్గర ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. మరి ఈ నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు కావాలంటే చాలామంది వలసలు పోతా ఉన్నారు. ఈ వలసలు పోకుండా మన దగ్గర నింది వచ్చింది, స్థానికులకే మన ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి దాన్ని నేను పోరాటం చెప్పి స్థానికులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మీరందరూ నన్ను ఆశీర్వదించి మరి పార్లమెంటుకు పంపిస్తారని చెప్పి కోరుతా ఉన్నా. మరి మే 13వ తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపేయాలని చెప్పి కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. అన్నగారికి ధన్యవాదాలు. దయచేసి కార్యకర్తలందరూ కూడా ఇప్పుడు రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. చేతులు ఉన్న వారికి చేతులు లేపాలా, నోరుండే వాళ్ళు నోరు. జై తెలంగాణ. ఈరోజు జహీరాబాద్ పార్లమెంటరీ సభ సన్నాహక సభకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు, మాజీ మంత్రులకు, ప్రస్తుత ఎమ్మెల్యే సిద్దిపేట గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, IDC చైర్మన్ మన తన్వీర్ గారు, అలాగే SC కార్పొరేషన్ చైర్మన్ మన నరోత్తమన్న గారికి, DCMA చైర్మన్ శివకుమార్ గారికి, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ అయినటువంటి మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా మా మండల అధ్యక్షులకు, గౌరవ జడ్పీటీసీలకి, గౌరవ ఎంపీటీసీలకి, మాజీ మరి సర్పంచులకి, వేదిక పైన ఉన్న పెద్దలు, మాజీ మార్కెట్ చైర్మన్లకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున వేదిక ఉన్న వారికి, వేదిక ముందున్న వారికి, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం చేస్తూ, ఈ విధంగా ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ మరి ఎట్లా వచ్చింది అనేది మీ అందరి గురగాలి. కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం మేమే ఇచ్చినాం, మేమే తెచ్చినాం, మేమే దీనికి పునాది వేసినామని చెప్తాం. కానీ 14 సంవత్సరాలు అంటే గతంలో కాంగ్రెస్ ఎన్ని మోసాలు చేసిందో మన అందరికీ తెలియాలి. ఎప్పుడు తుఫాన్ వచ్చినా మన బడ్జెట్ మనకి ఇవ్వకుండా ఆంధ్రాకి తీసుకుపోవాలి. మనకి ఎప్పుడు కూడా మన అభివృద్ధికి నోచుకొని తెలంగాణ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇది ఆలోచించి చాలా, నేను కూడా దాంట్లో ఒక బాధ్యుడిని. ఎందుకంటే ఉద్యోగం చేసేటప్పుడు ఎక్కడ మనకు ఉద్యోగాలు సరిగ్గా ఇచ్చేది కాదు. అంటే దాంట్లో మన మాది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణ రావడానికి ఎక్కలేని కొండ లేదు, మరి మొక్కని దేవుళ్ళు లేదని మీ అందరూ కూడా తెలవాలి. ఎందుకంటే ఇది అతను తెచ్చినందుకే తెలంగాణ వచ్చి ఇంత అభివృద్ధి ఎత్తున్నది. నీళ్లు కానీ, నియామకాలు కానీ, నిధులు కానీ, ఎందుకంటే మీ అందరూ తెలుసు మరి ఇంత అభివృద్ధి చేసింది
కాంగ్రెస్లో కాలేదని నేను ఒక్కొక్క చెప్తున్నాను. కాంగ్రెస్ వాళ్ళు మరి లాస్ట్ ఒక మన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలో నేను ఒక్క రూపాయి అంటే తెలంగాణ మినిస్టరు ఎందుకు నా హక్కు నాది, నా పాలు నాది అడగలేకపోయారు. అందుకే మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతనే ఉద్యోగాలకు అన్ని రకాల 95% కూడా చేరి మరి జోన్లు చేసి ఈ రకంగా చేస్తున్నాను. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మరి కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకోవడం జరిగింది. అభివృద్ధి చేయండి. కొందరు మాట్లాడుతున్న కార్యకర్తలు తప్పకుండా కాపాడుకుంటున్నాం కాబట్టి 10 సంవత్సరాలు మనం అభివృద్ధి చేసినాము. మనంత అభివృద్ధి వాళ్ళు చేయలేదు. అది గతంలో చూసిన తప్ప ఇందిరమ్మ ఇళ్ళు కట్టిరు, ఎన్ని కట్టిరు, పేపర్ మీద సగం, సగం. కాబట్టి మీరు అందరిగా ఆలోచన చేయాలి. కాబట్టి ఈ అభివృద్ధిని చూసి మీరందరూ రాబో దినాలలో మొన్నట ఈ యొక్క మరి తెలంగాణగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని మాటలు మాట్లాడింది, ఎన్ని చోట మాట్లాడింది. 420 420 వాగ్దానాలు ఇచ్చి మరి మోసం చేసి ఇంత మన ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలను వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మోసం చేసిండ్రు, గతంలో ఆంధ్ర వాళ్ళు మోసం చేసినట్టు ఈయన కూడా మోసం చేసిండు. మీ అందరూ తెలుసు. కళ్యాణ లక్ష్మి కానీ కళ్యాణ లక్ష్మి ఇస్తే కళ్యాణ వక్త పాటు కులం బంగారం అన్నారు. ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి ఊసే లేదు. అదేవిధంగా రైతు బంధు ఇప్పటిదాకా ఎంతమందికి ఇచ్చారు అందరి గతంలో అందరికీ తెలుసు. 2 పర్యాలలో సంవత్సరానికి తప్పకుండా ఇచ్చేవాళ్ళు. అదేగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఈ తెలంగాణ రాష్ట్రం కొందరు ఆలోచన చేయాలి. ఇంత అభివృద్ధి చేసిన తర్వాత కూడా దాన్ని పైమరిచిపోరు కొందరు ఈ అబద్ధాలు చెప్పి మరి మీ అందరికీ తెలుసుకో మనకు రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు ఆడారు. ప్రతిదీ కూడా అబద్ధమే. అబద్ధంలో ఆడి మరి ఈ యొక్క మరి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇంతే అబద్ధాలు ఇంకా కూడా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. కాబట్టి ఆలోచన చేయాలి. అబద్ధాలు చెప్పి గెలిచిన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యంగా మీరు కూడా ఆలోచించాలి. అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో రాజకీయం అందరికీ తెలుసు ఎంత అబద్ధాలు ఆడిందని. ఇది కూడా కేసీఆర్ కిట్టు కొత్త చిన్నదే. కేసీఆర్ కిట్టు మీద మరి కేసీఆర్ బొమ్మ ఉంటే దాని మీద ఇంకొక పేరు అతికించి మన రేవంత్ రెడ్డి పేరు అతికి దాన్ని తీసేసి మళ్ళీ ఇది చేస్తావు అతికించి. కాబట్టి ఇది అబద్ధాల పుట్ట కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి నేను రాబో దినాలలో కూడా మళ్ళీ రాబోతున్నది మన ప్రభుత్వమే రాబోతున్నది. ఇంకా కొందరు బీజేపీ వాళ్ళు మన దగ్గర ఉన్న మరి యొక్క మాజీ మరి ప్రస్తుతం మరి ఎవరైతే బీజేపీ మెంబర్ ఉన్నాడో మరి 10 సంవత్సరాలు గెలిపించడం 10 సంవత్సరాలలో ఎక్కడన్నా ఒక ఈ పుల్ల తీసి ఆ పుల్ల తీసిందని మన ప్రజలు చెప్పాలి. తెలంగాణ మన జహీరాబాద్ ప్రజలకు అందరూ కూడా 2 సార్లు గెలిపించడం ఆ మనిషికి ఎక్కడన్నా ఒక పుల్ల తీసి ఆ పుల్లకు పెట్టిండని మీ అందరికీ ఆయన బీజేపీ ఇప్పుడు బీజేపీ ఎవ్వరికి చెప్పకుండా మోసం చేసి ఈయన ఒక మోసంకారుడు. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు అట్లా మోసం చేస్తే గెలిపించిన తర్వాత ఈయన మోసం చేసి ఇంకొక దగ్గర పోయింది. కాబట్టి ఆలోచన చేసి ఇంకా మరి కాంగ్రెస్లో గతంలో కూడా మరి గతంలో ఉన్న ఎంపీ కూడా ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తాను. ఆయన ఎన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఏం చేసిందో మీకు అందరికీ తెలుసు. ఏమున్నా మరి మినిస్టర్ ఉంటే మినిస్టర్ కూడా భయపడి ఇక్కడ రాని పరిస్థితులు కూడా చెప్పడం. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి కానీ మనం వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్కరికి ప్రతి కమ్యూనిటీ కానీ ప్రతి వాళ్ళకు కూడా మరి అందరికీ మీడియా మిత్రులు కూడా అందరం కూడా ఈ ప్రభుత్వం చూసింది. కాబట్టి మీరందరూ కూడా మా తరపు నుంచి మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని మీడియా మిత్రులకు చెప్తున్నారు. ఎందుకంటే అందరికీ ఏ వర్గానికి కాదు అన్ని వర్గాలకు ఈ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. కాబట్టి ఇంత మరి టైం లేదు కాబట్టి దీన్ని మీరందరూ కూడా రాబో దినాలలో మన అభ్యర్థి అయినటువంటి గాలి అనిల్ కుమార్ గారికి తప్పకుండా మీరందరూ కూడా మరి ఈ యొక్క కాలం పట్టి మరి నన్ను ఎలాగో అయితే ప్రతి ఒక్కరు పట్టుబట్టి నన్ను గెలిపించిందో అదేవిధంగా గాలి అనిల్ కుమార్ గారికి మన అభ్యర్థి అయినటువంటి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ చెప్పండి. మోసం చేస్తున్నారు. అక్కడక్కడ వీడియోలు వస్తున్నాయి, అక్కడక్కడ మరి వాట్సాప్ వస్తుంది. కొందరు రైతులు చెప్తా ఉన్నారు ఇంతవరకు పైసలు రాలేదు. ఇంతవరకు గతంలో అటు వరి చేలల్లో వరి ఎండిపోయి మంట పెడతా ఉన్నారు. మనం కూడా చూస్తాను. అంటే రేపు కూడా మన సైడ్ కూడా వరి లేదు కానీ రేపు వచ్చే దాంట్లో కూడా మనకు కూడా మంట పెట్టే పరిస్థితులు కాంగ్రెస్ వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళని నమ్మద్దు. ఏమో చెప్తున్నారు. ఇంకో విషయం, నేను ఎప్పుడో ఒకసారి పోతే రోజు నన్ను రీసైకిల్ చేస్తూ చెప్తా ఉన్నారు.
అదే నిన్న కూడా నేను వీడియో చేసిన తప్పు. వాళ్ళు ఏంటంటే కావాల్సుకొని గుర్త తలుతున్నారు నా మీద. నేను చెప్పినా ఇప్పుడు కూడా మీరే మిత్రుల ద్వారా నేను ఇందులో పుట్టిన ఇందులోనే ఉంటా. ఇప్పుడు కూడా ఆలోచన చేయాలని మీ అందరికీ. ఎందుకంటే అభివృద్ధి చేసి అబద్ధాలు మాట్లాడే వాళ్ళకు నమ్మద్దు. అబద్ధాలు ఎన్నటికైనా ఒక రోజు అబద్ధం అవుతుంది. కాబట్టి ఇంకా కూడా ఇంకా 100 రోజులలో ఇస్తున్నాడు. 100 రోజులు అయిపోయింది. ఎక్కడన్నా ఒక్క మూలకి ఇచ్చిందా? కొందరికి 200 యూనిట్స్కి ఇస్తారని చెప్పి కొందరికి 0 అన్నారు. 0 ఎవరికి లేదు. నేను కొందరికి నిన్న కొంచెం చూసినా 0 కాదు, మళ్ళీ ఏ బిల్లు రావాలని అదే బిల్లు వచ్చింది. చెప్పడం పరంగా అదే, కానీ చేసింది ఏమి లేదు. కాబట్టి మీరు అందరూ కూడా మరొకసారి మీకు కూడా అందరికి తెలుసు, కానీ మాట్లాడతలేము. కాబట్టి మీరు అందరూ కూడా మరి మరొక అందరికి తెలుసు మీ అందరికి. కాబట్టి దీన్ని కూడా ఆలోచన చేయండి. మీరు ఏమి అనద్దు, కానీ ఆలోచన చేసి రాబో దినాలలో మన క్యాండిడేట్ మీరు అందరూ కూడా గెలిపిస్తారని ఆశిస్తూ మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ వస్తున్నా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అన్నగారికి. ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నా మన తెలంగాణ టైగర్, తెలంగాణ ముద్దుబిడ్డ, మన అందరి గుండె చప్పుడు, మన దేవుడైనటువంటి మన హరీష్ అన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఆకలి అవుతున్నా అదే సగం మంది అయితే నిలబడ్డారు. వీడైతే ఫుల్ ఉన్నది. ఎంతసేపు టైం ఇస్తారు నాకు? ఆధా గంట, పోనే గంట. శుక్రియా, థ్యాంక్. మళ్ళీ ఇవ్వద్దు మరి అగ్రిమెంట్. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న మా ఉద్యమకారుడు తమ్ముడు బండి మోహన్ గారికి, గౌరవ శాసనసభ్యులు పెద్దలు మాణిక్రావు అన్న గారికి, గౌరవ జడ్పీ చైర్మన్ సోదరిమణి మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు, గౌరవనీయులు మా తమ్ముడు తన్వీర్ గారు, నరోత్తమన్న గారు, శివకుమార్ గారు, DCMS చైర్మన్ గారు, మరి మీ అందరి ఆశీస్సులతో మన జహీరాబాద్ కాబోయే పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ఉద్యమకారుడు, ఆత్మీయుడు, పేదల పక్షపాతి గాలి అనిల్ కుమార్ గారు, మన జహీరాబాద్ ఎన్నికల సమన్వయకర్త. ఇక అన్నం సపరేట్గా ఈయనే ఒక ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోమనాలి. 2 సార్లు మాణిక్రావు సాబ్ని గెలిపించిండు. గౌరవనీయులు మా దేవి ప్రసాద్ అన్న గారు, మిత్రులు, ఆత్మీయులు, సీనియర్ నాయకులు పెద్దలు గుండప్పన్న గారు, దశరథ్ రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, వీరారెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, నారాయణ గారు, మా కోహిర్ నరసింహులు గారు, జడ్పీటీసీ చెల్లెలు స్వప్న భాస్కర్ గారు, అదేవిధంగా శంకర్ నాయక్ మా సీనియర్ నాయకులు, అదేవిధంగా సంగమేశ్వర్ గారు, గోపాల్ గారు, మచ్చేందర్ గారు, నారాయణ గారు, అల్లాడి నరసింహులు గారు, వెంకటేశం గారు, తాజుద్దీన్ గారు, మంజుల గారు, అన్షమ్మ గారు, మరి మా తమ్ముడు ఉద్యమకారుడు నామా రవికిరణ్ గారు, ఇంకేమైనా పేర్లు మర్చిపోతే వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మా జహీరాబాద్ BRS పార్టీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మా పత్రికా విలేకరులకు కూడా నా నమస్కారం. మిత్రులారా, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. నిజంగా ఒక్క విషయంలో జహీరాబాద్ కార్యకర్తలు చాలా గొప్పవాళ్ళు. మొన్న కష్టకాలంలో మీరందరూ బాగా కష్టపడి మన మాణిక్రావు గారిని గెలిపించినందుకు మీకు హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయితే ఒక విషయం ఆలోచన చేయండి. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఊపు తగ్గిందా పెరిగిందా? తగ్గింది. ఎందుకు తగ్గింది? అప్పుడేమో ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 13 హామీలు అమలు చేస్తాం అని అరచేతిలో వైకుంఠం చూపించింది. కింద కూర్చున్నామన్నా మా బ్రాహ్మణ సంఘం రామన్న. అయితే అట్లా ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ జరిగిందేంది? ఏమన్నా అమలైనాయా? ఇక కాంగ్రెస్ వాళ్ళని అప్పుడు కూడా
ప్రజలు మమ్మల్ని నమ్మేటట్టు లేరని బాండ్ పేపర్ రాసి 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసింది. చివరికి నోగలి డాక్యుమెంట్ ఇచ్చింది. అయినా జనం నమ్మేటట్టు లేరని ఇది ఏఐసిసి మాట, ఇది రాహుల్ గాంధీ మాట ఇస్తున్నాడు, ఇది మల్లికార్జున ఖార్గే గారు మాట ఇస్తున్నాడు. మేము అమలు చేయించడం మా చెప్పేదాన్ని మాట్లాడారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి మొదటి అసెంబ్లీలోనే ఈ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత చేస్తాము అని చెప్పింది. చట్టబద్ధత రాలేదు, 6 గ్యారెంటీలు అమలు కాలేదు. ఏమన్నారు? 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. అదేందో ఏమో సూటి దేవుడు కూడా కరెక్ట్ 100 రోజులు నిండినాక 101 రోజుగానే ఎలక్షన్ కూడా వచ్చింది. బరాబర్ 100 రోజులు అయిపోయింది. బరాబర్ 100 రోజులు అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? ఎలక్షన్ కూడా వచ్చింది. మరి 100 రోజులు చేసినాం, బరాబర్ 100 రోజులు టైం జరిగింది. కానీ 100 రోజుల్లో వాళ్ళు అమలు చేయలేదు. చూద్దామా కాంగ్రెస్ హామీలు ఒకసారి యాడ్ చేద్దామా? ఏ బాబు ఫస్ట్ రైతు రుణమాఫీ చేయి బాబు. డిసెంబర్ 9 రుణమాఫీ చేసిన ఓట్లు కాపాడతాయి. నేనేం చెప్తున్నా రుణమాఫీ అయిన అందరూ మిమ్మల్ని పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నేను మార్పు చేస్తా. కాబట్టి అయినా 2 లక్షల రుణమాఫీ అయిందా? ఏమన్నాడు? మాఫీ అయిన మొదలు వేసుకోరు. డిసెంబర్ 9 తారీఖు నాడే 2 లక్షలు మాఫీ చేస్తాను. మా జైరాబాద్ కార్యకర్తలకు నేను మనవి చేసేది ఒకటే, ఊర్లలో పోయి జనాలకు చెప్తుంది 2 లక్షలు మాఫీ అయిన కాంగ్రెస్ ఓటేది, కానోళ్ళందరూ కాలు ముట్టుకోలేదు. ఈ ముఖ్యంగా ఊర్లకి మంచిగా చెప్పే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ బోనస్ వడ్లకు, మక్కలకు, శనగలకు, జొన్నలకు అన్నిటికీ బోనస్ ఇస్తాను. అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. ఇవాళ కళాలు మిల్లర్లు 1200కు 1400 కొట్టున్నారు. కాబట్టి 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500కు ఒట్లు కొనే బాధ్యత వడ్లకు 500 బోనస్, మక్కలకు 500 ఇస్తా, జొన్నలకు ఇస్తా. ఇప్పుడు జైరాబాద్ లో జొన్నలు వచ్చినాయి. మార్కెట్ చాలా శనగలు, జొన్నలు, ఇన్ని మక్కలు వస్తుంది. మనం అడగాలి కాంగ్రెస్ బిడ్డ మా జొన్నలకు 500 బోనస్ ఇచ్చినాకనే ఈ కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలని చెప్పి చర్చ పెట్టాలి. వడ్లైనా, మక్కలైనా, జొన్నలైనా, శనగలైనా మీరు మాట ఇచ్చిండ్రు, మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఇచ్చిన వాటి ప్రకారంగా బోనస్ ఇచ్చినాకనే ఈ కాంగ్రెస్ ఓటు అడగాలని చెప్పి ఇవాళ ప్రజలకు మనం తీవ్రంగా రాశారు. మార్కెట్లకు పోండి, రైతుల దగ్గరికి పోండి, ఆ వీడియో చూపింది. ఇక మనకి బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసిండ్రు. వీళ్ళకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చెప్పాలి. నెక్స్ట్ రైతు బంధు. వ్యవసాయ పనులు మొదలైన సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. పడ్డాయి 15,000 రైతు బంధు 15,000 పడ్డాయి. మరి కాంగ్రెస్ రాగానే డిసెంబర్ నెల నుంచే 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తారు. ఇప్పుడైతే 10,000, కాంగ్రెస్ వస్తే 15,000 అంటారు. మా ఊళ్ళలో చర్చ పెట్టండి. 15,000 రూపాయల రైతు బంధు పడ్డోళ్ళు కాంగ్రెస్ కోటేంటి, పడనోళ్ళందరూ కాలు ముందు కోటేంటి. ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ముసుగు పోసుకుంటాము. ఒక్క హామీ అమలు చేసినారే. రైతులకు 15,000 రైతు బంధు మోసం, రైతులకు 2 లక్షల రుణమాఫీ మోసం, రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు మోసం,
మోసం. కౌలు రైతులకు 15,000 రూపాయల రైతు బంధు మోసం. వడ్లు, వక్కలు, శనగలు, జొన్నలకు 500 రూపాయల బోనస్ దగా. అడుగడుగున రైతులకు మోసం చేసి 100 రోజుల కాంగ్రెస్ పాలన రైతులకు కన్నీళ్లు పెట్టించింది. రైతులను మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి మన జహీరాబాద్ రైతులందరూ కూడా ఒక్కటై పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి కూడా పాటించాల్సిన అవసరం. ఏమంటున్నారంటే నా 100 రోజుల పాలన రెఫరెండం అంటున్నాడు. అంటే ఏమంటే నేను అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాలా వద్దా? మొన్న మాట్లాడిందా లేదా? మా తండ్రి చెప్పినట్టు మాట్లాడిందా? రేపు మాణిక్ రావు గారు నేను అసెంబ్లీలో బల్ల గుద్ది రేవంత్ రెడ్డి గట్టిగా నిలదీయాలంటే ఈ ఎన్నికల్లో గాలి అనిల్ కుమార్ గారిని మీరు గెలిపించాల్సిన అవసరం. రేపు నేను గట్టిగా విన్నానుకో ఏమంటే రేవంత్ ఇక్కడ పోయి జైరాబాద్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో ఏమంటే రేవంత్ రెడ్డి ఏమైనా నిజంగా మాట్లాడుతున్నావు నువ్వు మొన్న ఎలక్షన్ లో ఇంత చెప్పినా మా కాంగ్రెస్ గెలిచింది పో అంటాడు. నేను గట్టిగా అడగాలంటే బిడ్డ రేవంత్ రెడ్డి మన రైతులకు 15,000 రైతు బంధు ఇయ్యలేదు కనుక, 2 లక్షల రుణమాఫీ ఇయ్యలేదు కనుక, మా జొన్నలకు బోనస్ ఇయ్యలేదు కనుక, అందుకే మా జహీరాబాద్ ప్రజలు మా రైతులు నీకు సురుగు పెట్టిండ్రు, కళ్ళు కాల్చి వాత పెట్టి నిన్ను ఓదబెట్టిండ్రు. ఇప్పటికైనా ఇస్తావా ఇయ్యవా అని నేను గట్టిగా అసెంబ్లీలో బల్ల బుద్ధి కాంగ్రెస్ పార్టీని అడగగలుగుతాను. గా బలం మాకు ఇయ్యండి, గా శక్తిని మాకు ఇయ్యండి, ప్రశ్నించే గొంతులు గెలిపించండి. మొన్న నమ్మిన పాపానికి 4 నెలల రైతులను రాసి రప్పాన పెట్టింది. మళ్ళీ ఇంకా ఎంపీ ఎలక్షన్ లో మోసం అయిందనుకో 5 ఏళ్ల దాకా కాంగ్రెస్ మనకు దొరకలేదు. దొరకరా? 5 ఏళ్ల దాకా మనకు దొరకని మనం ఆగమైపోతాం. అందువల్ల ఈ హామీలు అమలు కావాలంటే మన బీఆర్ఎస్ ఎంపీ గెలవాల్సినటువంటి అవసరం. నెక్స్ట్ ఆసరా పెన్షన్ ముసలికి ఎందుకుతానంటే పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు అనుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ పోయి మనోడు వచ్చి కాళ్ళు వస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి కాళ్ళు వస్తారు. పడ్డాయా 4,000? పడ్డాయా? డిసెంబర్ 9వ తారీఖు నాడు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని ఓటు తీసుకున్నాడు. 42 లక్షల మంది అవ్వాలకు ఆశ చూపించింది, ఆశ పెట్టిండు. ఇక కేసీఆర్ 2,000 ఇచ్చింది కానీ ఈ మధ్యగా మళ్ళీ 4,000 వస్తాయి. కానీ ఆశపడితే జనవరి నెల పడే 2,000 ఇచ్చింది ఎక్కువ. ఏం సప్న మొన్నటి నెల జనవరి నెలలో మీ ఊళ్ళో అడుగుంది, మా సర్పంచులు ఎంపీటీసీ మీ టౌన్లో కౌన్సిలర్ అడుగుంది. మధ్యలో 1 నెల పెన్షన్ ఎక్కడ ఉంది? దోహదం కూడా ఎక్కడ ఉంది? అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయింది. 4,000 వస్తే ఆశపడితే జనవరి నెలలో వచ్చే 2,000 పెన్షన్ కూడా పోయింది. ఇది మోసం కాదా? పోలీస్ స్టేషన్లో ఈ కాంగ్రెస్ చీటింగ్ కేసు పెట్టద్దా? బాండ్ పేపర్ రాసించి 4,000 ఇస్తామని నమ్మబలికి ఈ మోసం చేసిన కాంగ్రెస్ వాళ్ళ మీద పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు పెట్టినా తప్పలేదు. నిజంగా ఇది అబద్ధం కాదా? ఈ రకంగా మోసం చేయలేదా? దయచేసి ఆలోచన చేయండి. మా అక్క చెల్లెలున్నాయా ఒకసారి అర్థం ఈ బ్యాంకు దగ్గర నగదు పెట్టి శబ్దాలు ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ కూడా సుఖం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలి. అంటే ఒక్కొక్క ఆడబిడ్డకు 4 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేటప్పుడు మా 18 ఏళ్ళు నిండిన చెల్లెకు అక్కకు ఇచ్చిన మాట ప్రకారంగా వారికి ఒక 10,000 రూపాయలు ఇచ్చినాకనే ఓటు అడగాలి. ఏమంటారు సార్? दसरा देना नहीं देना, 10,000 देने के बाद ही कांग्रेस वाले वोट पूछना, नहीं तो उन लोगों को जो गांवों में वोट पूछने के लिए अगर से कोई कांग्रेस वाले आए तो भगा के गांव से उनको हटा लेना चाहिए. सीपुर कांग्रेस मुसलों गानी अक्का చెల్లెలు గాని మరి ఇలా ఆసర పెన్షన్ 4,000 ఇస్తామని మహిళలకు 25,000 ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ వాళ్ళు శ్రీపురు కట్టలు మరేసి తల్లిపోతారని చెప్పేది. ఇది మోసం కాదు, ఇది ప్రజల్ని వంచడం కాదు. ఓట్ల ముందు ఒక మాట, ఓట్లు అయిపోయాక ఒక మాట. ఓడదాకా ఓడవాళ్ళప్ప, ఓడదాక ఓడవాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు. అదేవిధంగా ఆడేళ్ల పెళ్లికి కులంబంగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు ₹1,00,000 వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే వచ్చిన ఆడపిల్లలే తులం బంగారం. ఇప్పుడే మా మాట్లాడారు చెప్పింది తులం బంగారం దేవుడు కానీ వచ్చే ₹1,00,000 పడలేదు. కాంగ్రెస్ వచ్చినాక ఈ ₹1,00,000 పడలేదు. నిన్న పేపర్లు చదివిన నిన్న పేపర్లు చదివిన ఈ కాంగ్రెస్ వచ్చినాక 3 నెలల్లో బంగారం ధర 15% పెరిగిందట. ₹71,000 తులమైందట. మరి ఎప్పుడు ఇస్తావు కాబట్టి తులం? మా మాణిక్రావు సార్ చెప్తున్నాడు ఆ తులం మాట దేవుడు కానీ ఆడపిల్ల పెట్టి కేసీఆర్ ఇచ్చే ₹1,00,000 చెక్ కూడా బంద్ అయింది. చెక్కే బంద్ కాలేదు. కేసీఆర్ వచ్చినాక ఒక మంచి పని చేసింది. బిడ్డ కాన్పు పోతే జహీరాబాద్ సర్కార్ దవాఖానా కాన్పు చేయించి కేసీఆర్ పెట్టించి ఆటో పిల్లలు లేకుండా తల్లిని పిల్లలు కోహిల్లా న్యాకల్లా జలసంగంగా మీ ఇంటికాడ దించొచ్చింది మన కేసీఆర్. ఇప్పుడు ఎవరైనా పోయి జహీరాబాద్ దవాఖానా కేసీఆర్ కిట్ బంద్, న్యూట్రిషన్ కిట్ బంద్, కళ్యాణ లక్ష్మి బంద్. అంటే నువ్వు కొత్త ఇచ్చిన వాడు దేవుడు కానీ ఉన్నవాడిని కూడా కలిసి పెట్టింది. జైరాబాద్ దవాఖానా పోయి కావాలని నేను చెప్తున్నా. ఉండపడాలి బయటికి వెళ్ళవో ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. కేసీఆర్ పెట్టించిందని బంద్ అయిపోయింది. కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ పెట్టి బంద్ అయింది. కేసీఆర్ కిట్ బంద్, గర్భిణీ స్త్రీలకు ఇచ్చే న్యూట్రిషన్ కిట్ బంద్, నల్ల నీళ్లు బంద్, రైతులకు 24 గంటలకు కరెంటు బంద్. మరి ఏం చేసింది? జనవరి నెలలో 2,000 ఇచ్చారు బంద్. మరి ఇవన్నీ చేసినందుకు ఇక కాంగ్రెస్ పడకపోలేదు కదా. ఎన్ని అబద్ధాలు! అదే పిల్లలకు నిరుద్యోగ యువతకు నెలకు 4,000 మీకు నిరుద్యోగం గుర్తిస్తామని చెప్పింది. నెలకు 4,000 మీకు ఉద్యోగం వచ్చేదాకా 4,000 ఇస్తారు. కాంగ్రెస్ రాగానే స్టార్ట్ చేస్తా పోతారు. ఎవరు చెప్పిండు? ప్రియాంక గాంధీ చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పిండు. నమ్మి పాపం మా నిరుద్యోగ యువకులు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. నేను మొన్న అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీలో అడిగిన ఏమైనా ఉప ముఖ్యమంత్రి గారు మరి నిరుద్యోగ యువతకు ఎప్పటి నుంచి ₹4,000 ఇస్తారు? మీరు ఎలక్షన్లలో మాట ఇచ్చింది కదా, కానీ 4,000 ఎప్పటి నుంచి ఇస్తావు అని అడిగారు. అడిగితే ఆ భర్త విక్రమార్క గారు మీరు చూసిందో లేదో నేను ఇప్పుడు చూపిస్తా. అసెంబ్లీలో ఏమంటాడు? మేము 4,000 ఇస్తామని ఏడాది చెప్పలేదు, మేము మేనిఫెస్టోలో చెప్పలే, మా 6 క్యాబినెట్లో చెప్పలే, మేము మాట్లాడలేదని సాగుతాము సరళంగా. ఇంత పచ్చి అబద్ధాల ఈ బట్టేబాజ్ జూటేబాజ్ కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒకసారి చూడండి. ఎలక్షన్ ముందు ఏం చెప్పింది? అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల ₹4,000 నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను
నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతారు వృద్ధులు. నేను నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీలో కానీ నేను దీంట్లో కానీ ఉద్యోగాలు ఇస్తాను. మీరు ఎలక్షన్ కావాలంటే వెబ్సైట్ వస్తుంది మాట్లాడండి. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे देंगे। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने तो एक अरे प्रियंका गांधी रेवती मुगल क्लास साउथ सलाह చూసిన నిరుద్యోగం మన ఊళ్ళలో చెప్పాలి. యువకులకు కాంగ్రెస్ పార్టీ 4,000 నిరుద్యోగం వచ్చిన యువకులు కాంగ్రెస్ ఓటే. నిరుద్యోగం రాగలరు మా కాలు గుర్తు కోసేస్తే మా హరీష్ అన్న అసెంబ్లీలో గట్టిగా మీకోసం కొట్లాడతాడు. మా గాలి అన్నిటి కల్పిస్తే ఢిల్లీలో కొట్లాడతాడు అని మీ అందరూ కూడా గ్రామాల్లో చెప్పాలి. ఇంకా సామాన్య చెప్పినట్లయితే రావాలి. ఒక లాస్ట్ స్కూల్లో చూద్దాం. ఆడపిల్లలు స్కూల్కి పోయేందుకు కాలేజీకి పోయేందుకు అందరికీ స్కూటీ కొడుతారు. ఒకసారి వచ్చిందా స్కూటర్? ప్రియాంక గాంధీ గారికి అత్యంత ఇష్టమైనది యువ మహిళా సాధకారిత. యువ మహిళా సాధకారిత అంటే ఈరోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా, ట్యూషన్లకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదను, తమ్ముడు మీదను, తండ్రి మీదను ఆధారపడుతుంది. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థిని ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ప్రియాంక గాంధీ గారిని स्कूटी వచ్చినాయా? किसी के घर में आएगा मेरा कुल्लम कुल्ला भाई, जिसको स्कूटी मिला वो कांग्रेस को वोट दो, जिसको स्कूटी नहीं मिला वो कार के निशान पे वोट दे दो. ఈ పని మనం చేసుకోవాల్సిన అవసరం. అదేవిధంగా ఈరోజు బీజేపీ నాయకులు వాళ్ళు కూడా ఓటు అడుగుతున్నారు. मैं पूछना चाहता हूं, जहीराबाद में बीजेपी वाले कुछ काम करें? अरे मन बीवी पार्टी 2 साल గెలిపిస్తే తల్లి పాలు దాగి రోజు పుట్టినట్టు ఈ పార్టీకి మోసం చేస్తున్న బీవీ పార్టీ ఏం చేస్తావు? బీవీ పార్టీలో అరే మా లింగాయత్ సమాజానికి ఓ విగ్రహం పెడదాము అంటే నేను కొత్త 5 లక్షల రూపాయలు ఇచ్చాను, మా మాణిక్యరావు సార్ ఇచ్చిండు, మా శివకుమార్ ఇచ్చిండు, నేను ఇచ్చిన తప్ప ఈ పార్టీకి సాగకుండా లింగాయత్ సమాజానికి సాయం చేసిందా? మా దళితులకు సాయం చేసిందా? మా ముదిరాజులకు చేసిందా? మా యాదవులకు చేసిందా? ఎవరికి నువ్వు బీసీలకు చేసినావా? ఎవరికి చేసినావు? ఆయన మీద కష్టపడితే ఓ కార్యకర్తకు ఆపద పడితే ఏ రోజైనా సాయం చేసిన దాన్ని అడుగుతావు. ఇవాళ రాత్రికి రాత్రి పార్టీ మార్చినావు, మోసం చేసినావు. నేను కార్యకర్తలు కోరేది ఒక్కటే, తల్లి పాలు దాగి రెండు పుట్టిన ఈ బీవీ పార్టీలు ఖచ్చితంగా ఎన్నికల్లో ఓడగొట్టి 3వ స్థానంలో బీవీ పార్టీ उसको सबक सिखाना चाहिए. यार మన లీడర్లకు ఉంటుంది బీవీ పార్టీ రాత్రి ఇళ్ళలో పోయి బాగా సంచులు ఇస్తుందట, పైసలు ఇస్తుందట, కట్టలు మన లీడర్లకు కొట్టుకుంటారు. అదే లీడర్లు అమ్ముడుపోతున్న కట్టలు తీసుకోండి, కానీ నిజాయితీ వల్ల మా BRS కార్యకర్తలు అమ్ముడుపోరు, మా ఉద్యమకారులు అమ్ముడుపోరు, మా ఏ లీడర్ ఏం తీసుకొని పోయిందో రాసుకుంటారు. కానీ అర్థం కాలేదు. దయచేసి ఆలోచన చేయండి. ఏమిచ్చింది బీజేపీ? మనకి ఇచ్చింది ఏం లేదు. బీజేపీ వచ్చినాక రైతుల ఉసురు పోసుకున్నది. బీజేపీ పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, పెట్రోల్ డీజిల్ ధరలను 100 రూపాయలు దాటించింది బీజేపీ. 63 రూపాయల పెట్రోల్ డీజిల్ బీజేపీ వచ్చినాక 100 రూపాయలు. జోకేంటంటే ఇక రేట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఇక 2 రూపాయలు పెంచింది, 40 రూపాయలు పెంచిండు, 2 రూపాయలు తెచ్చింది. ఇది బీజేపీ నాటకం. సిలిండర్ ధర 350 రూపాయలు గ్యాస్ సిలిండర్ను 1000 రూపాయలు
ఓట్లు రాగానే 100 రూపాయలు ఇచ్చింది. 600 సిలిండర్ ధర పెంచిండు, ఎలక్షన్ రాగానే 100 రూపాయలు ఇచ్చింది. అంటే ఈ 600 పెంచడం మంచిదా, 100 రూపాయలు పెంచడం మంచిదా? దయచేసి ఆలోచించి. అందువల్ల మనం ఈ కాంగ్రెస్ బీజేపీ దొందే. ఇవాళ జహీరాబాద్ కు రెవెన్యూ డివిజన్ వచ్చిందంటే, డిఎస్పీ ఆఫీస్ వచ్చిందంటే, మోగడంపల్లి మండలం వచ్చిందంటే, ఈ ప్రాంతం అభివృద్ధిలో ముందుకు పోయిందంటే అది బీఆర్ఎస్ పార్టీ వల్ల పోయింది. బీఆర్ఎస్ పార్టీ వల్ల జరిగింది. ఇలా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి పిల్లలకు నాణ్యమైన విద్యనిచ్చింది కూడా మన కేసీఆర్ గారు. అందువల్ల దయచేసి మనమందరం कष्टपड़ना जहीराबाद को मेजॉरिटी का। हमारे मुसलमान भाई बहनों, आप भी सोचना, रेवंत रेड्डी अंदर से बीजेपी से मिला हुआ है। परसों क्या बोला सरकार में हैदराबाद में, बड़े भाई आगे भी तुम्हारा आशीर्वाद चाहिए। बोले तो तुम क्या बोलना चाह रहे? आगे भी मोदी साहब जीतना, आगे भी दिल्ली में बीजेपी का सरकार आना चाहते हैं क्या? 10 दिन में इलेक्शन आने वाला है, आप जाके मोदी साहब को आगे भी तुम्हारा आशीर्वाद चाहिए। होता है कि गुजरात का मॉडल बनाओ, गुजरात का मॉडल बनाओ बोले तो गोधरा का इंसिडेंट बनाना चाहिए या होना चाहते हैं क्या? मुसलमानों को मार डालना चाहते हैं क्या? क्या गुजरात मॉडल में चाहिए? एक तरफ राहुल गांधी बोलता है कि ये अदानी चोर है, ये अदानी के पास बीजेपी के पैसे हैं। अदानी को राहुल साहब खूब गालियां देता है, लेकिन रेवंत रेड्डी जाकर उनसे गला मिलता है। रेवंत रेड्डी उनसे गला मिलकर एग्रीमेंट करता है। अब सोचना किसका बात हमें सुनना चाहिए? राहुल गांधी का बात अलग है, ये रेवंत रेड्डी का बात अलग है। ऐसे काम आज हो रहा है। अरे भाई मैं आपसे पूछना चाहता हूं, इंडिपेंडेंस के बाद में कोई भी हुकूमत रहने दो, या कांग्रेस या तेलुगुदेशम या बीआरएस, मुसलमान कभी नहीं रहे तो कैबिनेट हम देखेंगे। पहली बार रेवंत रेड्डी के सरकार में कोई एक मुसलमान मिनिस्टर है नहीं आज के दिन। इसके लिए कांग्रेस को होते हैं क्या? पिपरी स्कूलों में जो पढ़ाई करा रहे हैं उन लोगों को 3-3 महीने से सैलरी नहीं मिल रहा। बोले तो स्कूल भी उन्हें बंद करना चाहता है। सोचो, 1 तुला सोना देते बोले शादी मुबारक के लिए, लेकिन सोना की बात छोड़ो, कम से कम शादी मुबारक का जो 1 लाख रुपया केसीआर साहब ने देते थे, आज के दिन वो भी नहीं आ रहा है। आप लोग सोचना चाहिए। मुसलमानों को 4000 करोड़ बजट में दाखिल करके कांग्रेस पार्टी के मैनिफेस्टो में बोले, लेकिन कितना दिया? सिर्फ 2200 दिए। रमजान महीने में केसीआर साहब ने पिछले 10 साल में तोहफा भिजाया। आज कांग्रेस हुकूमत आ गया, तोहफा बंद। अब बोलना है तो अब बोल रहे। हमारे इमाम मुअज्जिन साहब को 12000 मक्का देते बोले, 12000 छोड़ो तो आए से 5000 भी रमजान महीने में अभी तक नहीं मिला। ये ऐसे बात कर, हर आदमी को धोखा दिया, महिलाओं को धोखा, किसानों को धोखा, नौजवान बच्चे को धोखा, हमारे मुसलमानों को धोखा, हर आदमी को, गरीब लोगों को 4000 पेंशन देते बोल के धोखा दिया है कांग्रेस पार्टी। किसी लिए वोट देना कांग्रेस को? सबको धोखा देने के लिए वोट देना। फिर भी पार्लियामेंट इलेक्शन में वोट दिए तो ये 5 साल तक फिर अपने हाथ में नहीं रहता। इन लोगों का गला पकड़ के असेंबली में अगर से हम जोर से पूछना चाहिए, आप कांग्रेस पार्टी को हराइए, बीआरएस की गाली अनिल कुमार साहब को जिताइए, हम आपके लिए लड़ेंगे। जो वादा कांग्रेस पार्टी ने करा, वो वादा का अमल के लिए हम असेंबली में लड़ेंगे, बाहर भी हम लड़ेंगे। దయచేసి ఆలోచన చేయాలి। నిన్న కేసీఆర్ గారు కరీంనగర్ పోయి రైతుల కోసం
ఎండిపోయిన పంటల పక్షాన రైతుల పక్షాన కేసీఆర్ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇవాళ కేసీఆర్ గారి మీద తెలుసుకోబడతా ఉన్నారు. నేను అంటా ఉన్నా, ఏం మీకు నిద్రపట్టలేదా? కేసీఆర్ పొరపాటు పట్టగానే ఈ కాంగ్రెస్ మంత్రులకు నిద్రపట్టలేదు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. రైతుల్ని ఆదుకోండి, కానీ కేసీఆర్ తింటడం కాదు. వ్యక్తిగతంగా కేసీఆర్ దూషిస్తున్నారు, నీలాప నిందలేస్తున్నారు. ఏమడిగింది కేసీఆర్? ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25,000 ఇవ్వమన్నాడు. చనిపోయిన రైతులకు 25 లక్షల రూపాయలు ఇవ్వమన్నాడు. రైతుల పంట పొలాలకు నీళ్లు ఇవ్వమన్నాడు. రైతులకు వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వమన్నాడు. ఇది అడుగు తప్ప? ఇది అడిగినందుకు మీరు కేసీఆర్ వింటారా? కేసీఆర్ తిట్టినంత మాత్రాన మీ పాపాలు పోతాయా? దయచేసి ఆలోచన చేయండి. నేను ఒకటే కోరుతా ఉన్నా, కేసీఆర్ మీద పడే బదులు దయచేసి కష్టాల్లో ఉన్నటువంటి, ఆపదలో ఉన్నటువంటి, కరువు బారిన పడినటువంటి రైతులను ఆదుకోండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఈరోజు ఇవ్వగలుగుతా ఉన్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ ఎక్కడో మాట్లాడిన కొద్దిగా ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంటే కాంగ్రెస్ రెడీ ఉంటారు. ఎమ్మెల్యేలు మేము చూసుకుంటాం అంటున్నారు. సిగ్గుండాలి మాట్లాడతారు. మీ రాహుల్ గాంధీ మీ మేనిఫెస్టోలో ఏం చెప్పిండు? ఎవరైనా పార్టీ మారితే, ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఆ నిమిషంలోనే వాళ్ళ సభ్యత్వం పోవాలనేమో రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో పెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గు లేకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చూసుకుంటాను మాట్లాడారు. ఇది ఏం మాట్లాడతారు? అంటే రాహుల్ గాంధీ మేనిఫెస్టో వేరు, రేవంత్ రెడ్డి మేనిఫెస్టో వేరా? మీ హైకమాండ్ మాట మీకు లెక్కలేదా? ఎందుకు మా ఎమ్మెల్యేలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే మీరు అభద్రతా భావంలో ఉన్నారు, భయంలో ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు గట్టికి వస్తాడు. వీళ్ళని బలహీనపరిస్తే మా కాంగ్రెస్ ప్రశ్నలు అడిగారు అనుకుంటున్నారు. ఈ సందర్భంలో మస్తుగా చూస్తారు. తెలంగాణ ఉద్యమంలో అప్పుడు వెంకట చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డిలు మా మీద కేసులు పెట్టిన మా ఎమ్మెల్యేలు మస్తు చూసుకున్నారు. చూసుకుంటే ఆగింది తెలంగాణ ఉద్యమం. కొట్లాడడం ఢిల్లీ గణించి తెలంగాణ తీశారు. ఇవాళ కూడా ఖచ్చితంగా మేము వెంటబడతాం. ప్రజలకు ఇచ్చిన హామీని అమలుచేయక కాంగ్రెస్ పార్టీని నిద్రపోయాం, మేము నిద్రపోము అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. మా జైరాబాద్ కార్యకర్తలు పోలీసులు మిమ్మల్ని బెదిరిస్తున్నారు. ఎవరిని బెదిరిస్తాం బిడ్డను? ఎక్కడ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము బెదిరిస్తే మీరు ఒక్క మిగులుతా? నేను మా కార్యకర్తలు మనం చేస్తా ఉన్నా, ఎక్కడైనా మిమ్మల్ని బెదిరించినా, అక్రమ కేసులు పెట్టినా ఒక్క మెసేజ్ పెట్టండి, 1.5 घंटा में मैं जहीराबाद पहुंच जाता हूं. किसी के ऊपर हाथ डाले, मुझे एक फोन मारो, 1.5 घंटा में मैं आपके पास पहुंच जाता हूं. कोई डरने का नहीं है, कोई चिंता करने की जरूरत नहीं है. मानकर साहब है, मैं भी हूं आपके साथ. అవసరమైతే కార్యకర్తల ప్రాణాలకు నా ప్రాణం అడ్డం పెట్టైనా మా కార్యకర్తలు కాపాడుకుంటారు. ఏ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఒకటే మాట మీకు చెప్తా ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ కూడా 5 ఏళ్ల నుంచి గవర్నమెంట్ ఉండదు. ఛత్తీస్గఢ్ లో మన 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ఓడిపోయింది. రాజస్థాన్ లో 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. హిమాచల్ ప్రదేశ్ లో 5 నెలలకే గవర్నమెంట్ పడిపోతున్నది. రేపు తెలంగాణలో కూడా అటున్న సూర్యుడు ఇటు వచ్చినా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్. ఈ కాంగ్రెస్ ఉండేది కాదు. అందువల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా భవిష్యత్తు మనదే. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే, అన్యాయంగా అక్రమంగా కేసులు పెడితే రాసి పెట్టుకొని వడ్డీతో సహా మళ్ళీ చెల్లిస్తారు. किसी हाल में छोड़ते हैं, कोई डरना नहीं, कोई चिंता करने का जरूरत नहीं है. मैं हूं आपके साथ, पूरा बीआरएस पार्टी है आपके साथ. हम मिलकर लड़ेंगे, किसानों के लिए लड़ेंगे,
महिलाओं के लिए लड़ेंगे, युवा के लिए लड़ेंगे। जितने भी वादा कांग्रेस पार्टी ने करा वो अमल करे तक में हम आपके साथ लड़ेंगे। बीआरएस एक सेक्युलर पार्टी है। हमारे मुसलमान भाइयों इलेक्शन से असेंबली इलेक्शन से पहले क्या बोले लोग? कविता जी को अरेस्ट नहीं करे, ये बीजेपी से मिला हुआ है बोल के अपने ऊपर इल्जाम लगाए। लेकिन आज क्या हुआ? कोई बीजेपी से मिल लिया तो जोड़ी, बीजेपी से नहीं मिले वही भी। आज तो वही चल रहा है इस देश में। अब कौन मिला बीजेपी से? रेवंत रेड्डी बीजेपी से मिला। अगर से बीजेपी से कोई लड़ रहा है वो केसीआर साहब लड़ रहे, बीआरएस पार्टी में लड़ रहा है। ये बात आप समझना चाहिए। बीआरएस एक सेक्युलर पार्टी है। हिंदू मुसलमान दोनों को भाई भाई समझते हैं। మనం కూడా ఎన్నో దేవాలయాలు కట్టాం. జహీరాబాద్ లో రేసింతల్ గణేష్ టెంపుల్ మనం అభివృద్ధి చేయలేదా? రేసింతల్ గురించి మనం డబ్బులు ఇవ్వలేదా? లక్ష్మీనరసింహ స్వామి మన కేసీఆర్ అద్భుతంగా యాదగిరి గుట్ట కట్టియలేదా? దేవుడు అందరి వాడు, భగవాన్ సత్తి హోతే అందరికీ సమానం. కానీ బీజేపీ వాళ్ళు దేవుడు పేరు చేసుకుంటారు. గరీబులకు ఏం చేసినామో చెప్పు, మా దళితులకు ఏం చేసినామో చెప్పు, మా గిరిజనులకు ఏం చేసినామో చెప్పు, మా పేద బీసీలకు ఏం చేసినామో చెప్పు. ఎవరికి ఏం చేసేది లేదు. పెట్రోల్ పెంచుడు, డీజిల్ పెంచుడు, గ్యాస్ పెంచుడు, బియ్యం ధర పెంచుడు, ఉప్పు పెంచుడు, పప్పు పెంచుడు, ధరలు పెంచుడు, గరీబుల గడ్డి పెంచుడు. ఇది తప్ప బీజేపీ వాళ్ళు చేసినారు. దయచేసి ఆలోచించి ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోరుకుంటాం. ఒక లీడర్ పోవచ్చు, ఓ లీడర్ రావచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ఉంటుంది. కొంతమంది ఫేక్ వార్తలు, లీక్ వార్తలను సోషల్ మీడియాలో పెట్టి టీవీలలో చూపించి తప్పుడు వార్తలతో దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వాటిని నమ్మకండి. మనం రైతుల కోసం కొట్లాడుతున్నాం కనుక, ప్రజల కోసం కొట్లాడుతున్నాం కనుక మన మీద గుర్తు తెలియ ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇటువంటి వాటిని నమ్మకండి. గట్టిగా మనిషి ముందుకు పోవాలి. గాలి అని 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాడు, దెబ్బలు తిన్నాడు, ధర్నా చేసిండు, రైలు లోకంలో ఉన్నాడు, లాఠీ చార్జ్ అయితే కూడా కొట్లాడినటువంటి వాడు. ఇక్కడ పోటీ చేస్తున్న ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శంకర్ గాని, బీజేపీ అభ్యర్థి బీవీ పాటిల్ గాని ఎన్నడూ జై తెలంగాణ అన్నోళ్ళు కాదు, ఎన్నడూ తెలంగాణ కోసం కొట్లాడినట్టు కాదు. తెలంగాణ ఉద్యమకారులు, పేదల పక్షపాతి, మన బలహీన వర్గాల నాయకులు, మన గాలి అడిగిలు మీరందరూ కూడా 11వ తారీఖున గాలి గుర్తు ఓటేసి గెలిపించాలని కోరుతూ జై తెలంగాణ. వర్ధిల్లాలి హరిశన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి హరిశన్న గారి నాయకత్వం. हेलो, आप तमाम लोगों को कल इफ्तार की दावत का इंतजाम कराया गया है. इनका नाम से मैं पूरे के पूरे लोग बीआरएस फैमिली पूरे जने उधर आके इफ्तार हम लोगों के साथ में करना बोल के आप से गुजारिश करता हूँ. Motorola Edge 50 Pro has redefined flagship smartphone. मोटोरोला इसमें इतने सारे फीचर्स लाया है, जैसे कि AI जेनरेटिव थीमिंग, फ्लैगशिप ग्रेड कैमरा एंड डिस्प्ले, वो भी पैंटोन वैलिडेटेड है ट्रू कलर्स के लिए, मतलब स्किन टोन्स एंड ट्रू कलर्स. With 50 watt wireless and 125 watt wired charging, IP68 underwater protection. Hello, Moto. Everything nowadays is moved to the cloud, running on the cloud, or is stored in the cloud. Hence, the demand for certified cloud practitioners is increasing across all sectors of the economy, and it has now become an essential skill that you need to make it in the web development industry. Hi all,
I welcome you to this Edureka session, which will serve as a roadmap to the AWS Cloud Practitioner certification. The main objective here is to be able to prove that you can work with cloud computing and with AWS. So you're going to have a lot more job opportunities available to you. So before we begin, let's address a few questions that you all might have about the CCP or the Certified Cloud Practitioner to determine whether it's the right certification for you. So the CCP is all about the foundational knowledge, and what that means is that it can show stakeholders that you know your way around the AWS console. You know the general offerings from AWS, and it's like a light version of the Solutions Architect Associate, which is another certification offered by AWS. But CCP has some very unique offerings which no other certification on AWS platform have, which is that it has a strong focus on billing and business-centric concepts. And that is why it makes a lot of sense why a lot of people who try to obtain the CCP are in sales or management, because it's going to give them the knowledge to help inform stakeholders and business leaders the reasons as to why they should use AWS. So the next thing that probably might confuse a few people is that why should they get this certification? Firstly, it's one of the easiest AWS certifications out there. So if not anything, it should definitely give you a confidence boost. It basically adds to your certification count superficially if that's something your companies care about, and that is why you don't see a lot of developers doing this certification. The second thing is it gets you familiar with your test and its environment. Now, if you're somebody that aspires to take the Solutions Architect Associate exam, you wouldn't want that to be your first exam, because it could prove to be pretty hard in an unfamiliar environment. But like we discussed before, this is a way simpler exam to approach. After succeeding in the CCP, you could definitely proceed to prepare for the Solutions Architect Associate or any other advanced certification. Moving on, let's discuss how long would you take to prepare for this exam. Now, if you are a developer, you're already working in the industry, you can pass this exam in less than a week. You need about 8 hours of structured practice, and that should do it for you. If you are a bootcamp graduate, we'd recommend about 15 hours, which is equivalent to a week and a half of studying and practice, and you shall be good to go. Finally, if you're from the sales and management background, you probably do not have a lot of developer experience or experience with the cloud infrastructure. So we're looking at about 20 hours of study, but once you get a grasp of the concepts, it should be fairly easy for you to crack this examination. And it's not really a huge time requirement. These numbers are just to give you an idea of the rough amount of time you need to put in to prepare for this examination. Moving on, let's discuss a few exam details. Now, you can take this exam in person at a test center or online through a proctored exam. The cost of this examination is $100, and it is the most inexpensive of all the certifications in the AWS suite. Its duration is 90 minutes or an hour and a half, but it shouldn't actually take you that long to finish your exam. So optimize your time and make sure you review all of your answers before you submit. There will be 65 questions for you to answer, and the passing score is 70%, which actually is quite a hard number. And once you get certified, the certificate is valid for 3 years. So that's quite a long time. So there you go. Hopefully, this answers all the questions that you have had about the Certified Cloud Practitioner. With that, let's move on to the outline of this session. So we start out with some fundamental cloud concepts. We are going to discuss what is cloud computing, certain advantages and benefits to cloud computing, the different types, as well as deployment models in cloud computing. Next, we shall be introducing you to the AWS cloud infrastructure. We'll give you a map overview and discuss other important concepts such as regions, availability zones, edge locations, so on and so forth. We shall also get started on our AWS account, change our IAM user,
activate the MFA on the root account, create individual user, and see how to set a password policy. Next, we shall move on to our hands-on section where we shall discuss the AWS Elastic Compute Cloud or the Amazon EC2, Amazon Machine Images, Auto Scaling Groups, Elastic Load Balancer, the Amazon S3 or Simple Storage Service, AWS CloudFront, the Amazon RDS or the Relational Database Service, and finally, AWS Lambda. Then we shall have a technology overview where we shall discuss AWS networking, database services, provisioning services, computing services, storage services, business-centric services, as well as logging services. And finally, we shall talk about billing and pricing in AWS, where we shall discuss the various pricing models, the AWS Marketplace, and the AWS Pricing Calculator. With that, I come to the end of our agenda for today. Kindly take up this time to subscribe to us and don't forget to hit that bell icon to never miss an update from the Edureka YouTube channel. Also, for different tools and technologies under AWS, don't forget to check out our AWS certification training, the link to which will be given in the description box below. So without much ado, let's get started. Firstly, let's understand why cloud. To understand this, we need to understand the situation that existed before cloud came into existence. So what happened back then? Well, firstly, in order to host a website, you had to buy a stack of servers. And we all know that servers are very costly. So that meant we ended up paying a lot of money. Next was the issue of traffic. Now, as we all know, if we are hosting a website, we are dealing with traffic that is not constant throughout the day. And that meant more pain. We would understand that as we move further. And the other thing was monitoring and maintaining your servers. Yes, this is a very big problem. Now, all these issues, they led to certain disadvantages. What are those? As I mentioned, servers are very costly. Yes, the setup was again costly and thus you ended up paying a lot of money. And there were other factors contributing to this point. Let's discuss those as well. One, troubleshooting was a big issue. Since you're dealing with a business, your prime focus is on taking good decisions so that your business does well. But if you end up troubleshooting problems or you focus more on infrastructure related issues, then you cannot focus more on your business, and that was a problem. So either you had to do multitasking or you had to hire more people to focus on those issues. Thus, again, you ended up paying more money. As I've discussed, the traffic on a website is never constant. And since it varies, you are not certain about its patterns. Say, for example, I need to host a website. And for that, what I decide is I'm reserving 2 petabytes of total memory for my usage based on the traffic. But as the traffic varies, there would be times when the traffic is high and my whole 2 petabytes of data is consumed or space is consumed rather. But what if the traffic is very low for certain hours of the day? I'm actually not utilizing these servers. So I end up paying more money for the servers than I should be. So yes, upscaling was an issue. So all these things were an issue because we were paying more money. We did not have sufficient time to take our decisions properly. There was ambiguity. There was more trouble monitoring and maintaining all these resources. And apart from that, one important point which we need to consider is the amount of data that is being generated now and that was being generated then. Then it was okay. But nowadays, if you take a look at it, the amount of data that is generated is huge. And this is another reason why cloud became so important. Yeah, as I've mentioned the data. Now, we all know that everything is going online these days. And what that means is we shop online, we buy food online, we do almost everything that is required, as in whatever information we need, we get everything online. Your bookings, your reservations, everything can be taken care of. That means we have a lot of data that is being generated these days, and this is digital data. Back in those times, we were communicating through verbal discussions and all those things, so through paperwork, and that was a different data to maintain. Since everything is moving on cloud or moving online, the amount of data that we have is huge these days. And then when you have this huge amount of data, you need a space where you can actually go ahead and maintain this data. So yes, again, there was a need of this space. And all these issues, that is your cost, your monitoring, your maintenance, providing sufficient space, everything was taken care by cloud. So let us try to understand what this cloud is exactly. Well, think of it as a huge space that is available online for your usage.
Now, this is a very generic definition to give you. To be more specific, I would be saying that think of it as a collection of data centers. Now, data centers again are a place where you store your data or you host applications basically. So when you talk about these data centers, they were already existing. So what did cloud do differently? Well, what cloud did was it made sure that you are able to orchestrate your various functionings, your applications, managing your resources properly by combining all these data centers together through a network and then providing you the control to use these resources and to manage them properly. To make it even more simpler, I would say there was a group of people or organizations basically that went ahead and bought these servers, these compute capacities, storage places, compute services, and all those things. And they have their own channel or network. All you have to do was go ahead and rent those resources only to the amount you needed and also for the time that you needed. So yes, this is what cloud did. It let you rent the services that you need and use only those services that you need. So you ended up paying for the services that you rented